వాళ్ళ కార్యాలయంలో విలేకరుల సమావేశం పెట్టి మన ఫరూక్ అన్న గారు 4 సార్లు మంత్రి అయినాడు, 4 సార్లు మంత్రి అయితే ఆయన ఏం సాధించినాడు, ఒక్క పని కూడా సాధించలేదు అని మాజీ ఎమ్మెల్యే గారు అనడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. దానికి తెలిసిన మాటలో తెలియని మాటలు మాట్లాడితే ఎలా అర్థమవుతుందో మనం ఆలోచన చేయండి. ఫస్ట్ విషయంలో బ్రిడ్జి తయారు కాలేదు, మీరు బ్రిడ్జి తయారు చేపియండి కుందుకు అన్నాడు. బ్రిడ్జి తయారు కాలేదు, మీరు కుందుకు చేపియాలంటే నీ శాతగాంతరం పెట్టవన్నట్టే కదా. అది తెలుగుదేశం ప్రభుత్వంలో మొదలుపెట్టినారు, మీకు కంటిన్యూగా నిలబడిపోయింది. నిలబడిన దాన్ని వైసీపీ వచ్చిన వాళ్ళు తయారు చేయాలి. మరి వైసీపీలో నువ్వు 5 ఏళ్ళు ఊరుకో కూర్చొని ఇప్పుడు మళ్ళీ పరుకుసారి తయారు చేయాలన్నామంటే నీ శాతగాకు తయారు చేయలేకనే కదా. అది ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకోకుండా ఊరికే పరుకు వారి మీద నిందలేస్తే నువ్వు చేయాల్సినవి చేయక మళ్ళీ పరుకు చేయలేం అనేది కూడా చాలా విడ్డూరంగా ఉంది. లేరు, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారని చెప్పి ఈ అవకాశం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఫరూక్ గారిని ఎవరు ఏం మాట్లాడినా ఆయన మంచితనమే ఆయనను కాపాడి ముందుకు తీసుకుపోతాదని ఈ సభాముఖంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచందర్ కిషోర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళు పెట్టి ఏం మాట్లాడినారంటే కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం ఏం చేసింది? మీరు చాలా రోజుల తర్వాత నంద్యాలకు వచ్చినట్టున్నారు. ఎందుకంటే ఏదో ఒకటి ఇష్యూ జరగాలి మీరు నంద్యాలకు రావాలంటే. ఆ ఇష్యూ కూడా 2 రోజుల ముందు జరిగింది నంద్యాలలో. వాళ్ళ పార్టీ వాళ్ళే వాళ్ళ పార్టీ నాయకుడు తల తీసేశారు. దానికోసం వచ్చినట్టున్నారు మన రవి గారు. వచ్చి పనిలో పని భాగంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం ఏం చేసింది? మహిళలు బస్సుల్లో తిరిగేది ఎమ్మెల్యే గారికి తెలియడం లేదు. ఉచిత బస్సు సంవత్సరానికి 3 సిలిండర్లు కూటమి ప్రభుత్వం ఇచ్చేది వీళ్ళకి తెలియడం లేదు. తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే కూటమి ప్రభుత్వం అంతమంది పిల్లలకు 15,000 ఇస్తుంది. మన ఎమ్మెల్యే గారికి కూడా విషయం తెలియనట్లు లేదు. ఈ విషయాలన్నీ తెలియాలంటే రెగ్యులర్గా నంద్యాలకు వస్తుండాలి. ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం కాదు, న్యూస్లు పత్రికలు చదివితే కూటమి ప్రభుత్వం అభివృద్ధి అనేది మీకు కనిపిస్తుంది. టైము డేటు చెప్పండి, మెడికల్ కాలేజ్ కాడికి పోదాం. మీరు రండి, మీ నాయకులు రండి, మేము వస్తాము. మీరు దిగిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఎంత అభివృద్ధి జరిగినది మీరే టైము డేటు ఫిక్స్ చేయండి, వస్తాము. అభివృద్ధి అనేది మెడికల్ కాలేజీలోనే తెలుసుకుందాం. రోడ్ల విషయానికి వస్తే మీ 5 ఏళ్లలో 40% పద్మావతి నగర్ వేశారు. మన మంత్రి గారు వచ్చి 3 నెలలు 4 నెలల్లోనే మిగతా 60% పూర్తి చేసినారు. పూర్తి అయిపోయి దాదాపు సంవత్సరం అవుతుంది. దాని మీద మీరు మీ కార్లు పోతున్నాయి. ప్రతి వార్డులో సీసీ రోడ్లు డ్రైనేజ్ పనులు జరుగుతున్నాయి. కావాలంటే ఒకసారి టైం తీసి మీరు నంద్యాల టౌన్ తిరిగితే కానీ మీకు అర్థం కాదు. ఎందుకంటే తిరగకపోతే తెలియదు అభివృద్ధి. ప్రజలతో కలిస్తేనే అభివృద్ధి అనేది తెలుస్తుంది. ఆ అభివృద్ధి గురించి, నంద్యాల అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. ఈ 2 ఏళ్లలో అభివృద్ధి ఏం కావాలో మీరు రండి, మీకు చూపిస్తాం. అనవసరంగా ప్రెస్ మీట్లు పెట్టి మీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎవరు గమ్మున ఉండడానికి లేరు. మీద శిల్పా కుటుంబం ఎన్ఎండి ఫరూక్ గారి మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద బురద చల్లడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఫరూక్ గారు అంటే అభివృద్ధి అంటే ఫరూక్ అని నంద్యాల ప్రజలకు అందరికీ తెలుసు. మీరు గత 20 సంవత్సరాల నుంచి నంద్యాల మున్సిపాలిటీని రాజ్యం వెళ్తున్నారు. నంద్యాల మున్సిపాలిటీలో మీరు చేసిన అభివృద్ధి పనులు ఏంటివో తెలియజేయాలి. ముఖ్యంగా ఫరూక్ సారు నంద్యాలను డెవలప్ చేయడానికి గతంలోనే గ్రేడ్ 1 మున్సిపాలిటీగా నంద్యాల మున్సిపాలిటీని చేర్చి అప్పట్లోనే అన్ని స్కీములు నంద్యాలకు వర్తించే విధంగా ఫరూక్ సార్ గారు కృషి చేసి నంద్యాలను డెవలప్ చేయడానికి చాలా కృషి చేయడం జరిగింది. శిల్పామోరెడ్డి గారు నంద్యాలను డెవలప్ చేస్తానని చెప్పి అప్పుడు రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా సోనియా గాంధీకి 50 లక్షల రూపాయల చెక్కు ఇవ్వడం జరిగింది. 50 లక్షల రూపాయల చెక్కు దేనికంటే కేవలం నంద్యాలలో డ్రైనేజ్ సిస్టమ్ బాగలేదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేయాలా, దానికి ఉచితంగా నేను ఫండ్ ఇస్తానా అని చెప్పి సోనియా గాంధీ చేతుల మీదుగా 50 లక్షల రూపాయలు ఇచ్చాడు. అందరూ ధన్యవాదాలు చెప్పాము. గాంధీ పోయే రస్తా, పద్మావతి నగర్ వెళ్లే రస్తా, ఇవన్నీ ఎన్నుండి
ఫ్యామిలీ వాళ్ళ సొంత స్థలాలు ఉచితంగా మున్సిపాలిటీకి ఇస్తేనే మనం అందరం తిరుగుతున్నామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ సెలవు. ముఖ్యమంత్రి గారి ద్వారా ఆయన కూడా ప్రపోజల్స్ తీసుకురావడం కూడా జరిగింది. రాబోయే కాలంలో ఇంకా నంద్యాల పట్టణం విశేషంగా అభివృద్ధి చెందుతుందని నేను తెలియజేసుకుంటూ, ఈ విధంగా చేసినటువంటి ఫరూక్ గారిని మీరు విమర్శించడం పద్ధతి కాదు. మీరు ఏ విధంగా అయితే మంచిగా మీ పనులు ఏదో మీరు చేసుకోండి, ఏదో ఎవరో చేసినారని ఏదో మీరు కప్పిపుచ్చుకోవడానికి, మీ మనిషిని కప్పిపుచ్చుకోవడానికి మా మీద తీసుకురావడం ఫరూక్ గారి మీద చేస్తా ఉన్నారు. ఫరూక్ గారు అటువంటి పరిస్థితులు చేసింటే కనుక మీరు నంద్యాల ఉండరు. ఎందుకంటే ఆయన ఏ విధమైనటువంటి హింసా కార్యక్రమాలు మొదలుపెట్టే మీరు ఈ విధంగా మళ్ళీ గతంలో మీరు ఎన్నికయ్యే వాళ్ళు కాదు. మీలాగానే మేము కూడా దౌర్జన్యం చేసి మిమ్మల్ని అందరూ ఊరు ఇడిపించే వాళ్ళని కూడా నేను ఘంటాపదంగా చెప్పగలను. కాబట్టి అటువంటి కార్యక్రమాలు మా ఫరూక్ గారి దగ్గర లేవు. ఆయన అటువంటి సానుభూతి పరుడు, అంత శ్రేయస్శీలి ఈ నంద్యాల నియోజకవర్గం కాదు ఆంధ్రప్రదేశ్ లో లేడు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు కూడా మన ఫరూక్ గారిని ఎంతో ప్రేమాభిమానంతో వాళ్ళకు మంత్రి పదవి ఏ విధమైనటువంటి లేకుండా మంత్రి పదవి ఇచ్చారు. దాదాపు 8 సార్లు ఆయన పోటీ చేశారంటే ఒక ముస్లిం నాయకుడు, మైనార్టీ నాయకుడు ఆంధ్రప్రదేశ్ లో ఏ విధమైన కార్యక్రమాలు లేకుండా, ఏ విధమైనటువంటి అహింసా కార్యక్రమాలు లేకుండా ఒక పార్టీకి నిలబడి ఆ పార్టీలో ఉన్నటువంటి పెద్ద ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ మెప్పించి ఆయన పదవులు చేసుకొని ప్రజలకు అందరూ యొక్క నిజాలు కూడా అభివృద్ధి చేస్తున్నారంటే అది కేవలం ఒక ఫరూక్ మంచితనమైన తెలియజేస్తున్నాను.